దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను ఏదైనా న్యూ థింగ్ ట్రై చేయాలనుకుంటే కన్ఫర్మ్గా శాంపిల్ పీస్ యూస్ చేసిన తర్వాత నాకు నచ్చితే కంటిన్యూ చేస్తాను. ఇది వితౌట్ థింకింగ్ శాంపిల్ యూస్ చేయకుండా ఇంత పెద్ద ప్యాక్ అయితే తీసుకున్నందుకు ఐ నెవర్ ఫీల్ రిగ్రెట్. నాకైతే చాలా బాగా నచ్చింది. చోలే భటూరే చేసుకోవాలన్నా చోలేని సోక్ చేయడం అయితే మర్చిపోతున్నాను. అండ్ ఇదైతే చాలా పెద్ద ప్రాసెస్ కదా, ఓవర్నైట్ సోక్ చేయాలి, కుక్కర్లో పెట్టి కుక్ చేస్తేనే కానీ అవైతే కుక్ చేయడానికి అవ్వదు. అందుగురించి నాకైతే మొన్న కాస్కోకి వెళ్ళినప్పుడు ప్యాక్ అయితే కనిపించింది. ఎందుకు అసలు నెక్స్ట్ థాట్ లేకుండా తీసుకున్నప్పటి నుంచి చాలా ఫ్రీక్వెంట్గా పూరి చేసినంత ఈజీగా నేనైతే చోలే భటూరే చేసేస్తున్నాను. యూస్ చేయడం కూడా చాలా ఈజీ. విత్ డైరెక్ట్ సాల్ట్ వాటర్లోనే ఉంటాయి కాబట్టి జస్ట్ ఒక 2-3 టైమ్స్ క్లీన్గా వాష్ చేసుకుని లాస్ట్లో కర్రీలో యాడ్ చేసి ఒక 2-3 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. అంతే, ఎమ్మి చోలే భటూరే 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. టేస్ట్లో కూడా ఏం చేంజ్ లేదు. డైరెక్ట్గా మనం సోక్ చేసి కుక్ చేసుకునేది అయితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మీలో ఎంతమందికి చోలే భటూరే అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. ఆల్సో ఇలా రెడీ టు యూస్ చోలే అనేది ఎప్పుడైనా ట్రై చేశారో లేదో కూడా చెప్పేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.